SK1 న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడిపత్రిలో పోలీసులు హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు. అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామం వద్ద 2 బైక్ దొంగల అరెస్ట్. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో SCB ఫార్మా అయినా కూడా MEB అండ్ MRP వైజేషన్ మీద కూడా కేసులు. నియోజకవర్గంలో ప్రతి చెరువుకు నీళ్లు నింపడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. ఈరోజు హిందూపురంలో పాలిటెక్నిక్ కాలేజీలో భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన హిందూపురం MP గోరంట్ల. లోక కళ్యాణం కోసం చండీ హోమం చేయడం అభినందనీయం. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. తాడిపత్రి పట్టణంలో ఉన్న విజయదుర్గ, శ్రీనివాస్, శంకర్ డాబాలు మరియు నంద్యాల రోడ్లో ఉన్నటువంటి గురు, పల్లవి, సిరి డాబాలు, కడప రోడ్లో ఉన్నటువంటి అమృత, ఫ్రెండ్స్, బాలాజీ డాబాలు పోలీసు బృందాలు తనిఖీ నిర్వహించారు. బాలాజీ డాబాలు అక్రమంగా ఉంచుకున్నటువంటి 8 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. సదరు డాబా యజమాని వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డాబాలు, హోటళ్ల యజమానులకు పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని సూచించారు. ఎవరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రాత్రి 8:30 డాబాలు, హోటళ్లు మూసివేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో DSP శ్రీనివాసులు, సెబ్ AES ధనుంజయ్ కుమార్, సెబ్ CI మారుతీరావు, పట్టణ SI ఖాజా హుసేన్, ప్రదీప్ కుమార్ మరియు స్పెషల్ పార్టీ పోలీసులు తదితరులు పాల్గొని మెరుపు దాడులు నిర్వహించారు. అనంతపురం జిల్లా యాడిక మండలం వేములపాడు గ్రామం వద్ద 2 బైక్ దొంగలు అరెస్టు. వారి వద్ద నుంచి 5 బైకులు స్వాధీనం చేసుకున్న యాడికి SI బత్తుల మల్లికార్జున రెడ్డి. బైకుల దొంగతనం చేసినటువంటి వారు CPI కాలనీ సురేందర్ రెడ్డి, చుక్కలూరు గ్రామానికి చెందినటువంటి నజీర్. వీరిద్దరి నుంచి బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దూరం కూర్చోరా కొద్దిగా.
మధ్యాహ్నం సమయంలో యాడికి ఎస్ఐ మల్లికార్జున రెడ్డికి రాబడిన సమాచారం మేరకు యాడికి టౌన్ వేములపాడు క్రాస్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ పైన గుత్తి వైపు నుండి తాడిపత్రి వైపు వెళ్తున్నారు. వారిని ఆపి వాళ్ళను చెక్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర బండి డాక్యుమెంట్స్ కూడా అన్ని వాళ్ళని ఆగితే వాళ్ళు బండి డాక్యుమెంట్స్ లేవని చెప్పినారు. వాళ్ళని పక్కకు పిలిచి సపరేట్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళు బండి దొంగతనం తీసుకొని వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇంకా ఏమేమి చేశారని వాళ్ళని అడిగితే ఒక వ్యక్తి తాడిపత్రి టౌన్ సిపిఐ కాలనీకి చెందినటువంటి సురేందర్ రెడ్డి, ఇంకో వ్యక్తి చుక్కలూరు గ్రామానికి చెందినటువంటి నజీర్. వీళ్ళిద్దరు కూడా పేకాట ఆడే అలవాటు ఉంది. పేకాట ఆడుతూ ఉండడం వాళ్ళకు ఫ్రెండ్స్ అయినారు. అదేవిధంగా తాగుడు ఇవన్నీ కూడా అలవాటు ఉన్నాయి. దాంట్లో భాగంగా తాగుడు మరియు పేకాటలో డబ్బులు పోగొట్టుకొని డబ్బులు ఎట్లా సులభంగా సంపాదించాలని చెప్పేసి వీళ్ళు ఆలోచించుకొని ఇంటి బయట పెట్టిన బండ్లను టార్గెట్ చేస్తూ ఈ విధంగా దొంగతనాలు గత 3 నెలల నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తాడిపత్రి టౌన్లో చేస్తే అనుమానం వస్తుందని చెప్పేసి గుత్తి, కిష్టిపాడు, తర్వాత ఈ హైవేలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి ఎన్నుకొని ఇంటి బయట ఉన్నటువంటి వాటిని సులువుగా వేరే కీ ద్వారా వాటిని తీసి అక్కడ నుంచి బండ్లన్నీ కూడా తీసుకొని పోయి వాళ్ళు తెలిసిన వాళ్ళకి అమ్ముకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం వాళ్ళు 5 బండ్లను గుత్తిలో, తర్వాత కిష్టిపాడు, రాయల చెరువు, తర్వాత రావేంకరాంపల్లె ఈ ప్రాంతాల్లో కూడా వాళ్ళు మొత్తం 5 బండ్లను దొంగలించడం జరిగింది. వాటన్నిటిని నజీరు చుక్కలూరు గ్రామంలో ఉంటాడు కాబట్టి వాళ్ళ కలందూరులు అన్నీ పెట్టేసి అన్నీ ఒకసారి ఒక పార్టీ వచ్చిన తర్వాత అమ్ముకుందామని చెప్పేసి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. వీళ్ళ కన్ఫెషనల్ స్టేట్మెంట్ వరకు కేసు కూడా నమోదు చేసి అదేవిధంగా వాళ్ళ బండ్లు కూడా 5 బండ్లు కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఈ 5 బండ్ల విలువ సుమారు 3,50,000 రూపాయల వరకు ఈ బండ్ల విలువ ఉంటుంది. దీంట్లో ఈ దొంగలను పట్టుకోవడంలో ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, అదేవిధంగా మన రాము కానిస్టేబుల్, గంగాచంద్ర, తర్వాత నాగరాజు వీళ్ళు కష్టపడి మొత్తం ఈ దొంగలను పట్టుకొని ఈ బండ్లు కూడా రికవర్ జరిగింది. వీళ్ళు కూడా మన డిఎస్పీ గారు, ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. ఈ 3 నెలల్లో 5 బండ్లు దొంగతనం. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో ఎస్ఈబి ఫార్మా అయినా కూడా ఎంఈబి అండ్ ఎంఆర్పి వైజేషన్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఏఎస్పీ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎక్స్చేంజ్ యాక్ట్ ప్రకారం ఉండవలసినటువంటి లిమిట్స్ కంటే ఎక్కువ అమ్మినా కానీ లేదా ఎంఆర్పిఎస్ కంటే ఎక్కువ అమ్మినా కానీ వాటి మీద వెంటనే కేసు బుక్ చేస్తామని, వీటి అన్నింటి మీద పూర్తిగా ఇంటెలిజెన్స్ అనేది బాగా పెంచామని, అయితే బార్డర్లో ఎక్కువగా ఉండటం, నైబరింగ్ స్టేట్స్ కూడా అవైలబిలిటీ ఎక్కువగా ఉండటం వలన లేట్ నైట్ టైమ్స్ కానీ తీసుకురావటం, డోర్ డెలివరీ చేయటం లాంటివి రకరకాలుగా ఫైండ్ అవుట్ చేస్తున్నామని, వీటన్నింటి మీద నిఘా పెట్టామని, ఈ మధ్యకాలంలో ఆఖరి 2 నెలలతో పోల్చుకుంటే చాలా పెద్ద మొత్తంలో పట్టుకోవడం జరిగింది. వారు ఎన్ని రకాలుగా మార్గాలు ఎంచుకున్నా అన్ని రకాలుగా మేము నైట్ టైమ్స్ కూడా వారిని పట్టుకుంటామని, మద్యాన్ని తరలించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటే ఖాళీ నడకల ద్వారా, అడవి మార్గాల గుండా, ట్రాన్స్పోర్ట్ లారీల ద్వారా, ఆర్టీసీ బస్సుల ద్వారా మద్యాన్ని తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, వీటన్నింటి మీద ఫైండ్ అవుట్ చేస్తున్నామని, మద్యం తరలించేవారు ఎవరైనా దొరికితే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నిన్న కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గారితో ఆయన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా అంటే అది ఎక్సైజ్ శాఖ పరిధిలోకి వస్తుంది. మేము ఎన్ఫోర్స్మెంట్ వరకు మేము పరిగణించాం. ఒకవేళ అదేమన్నా అంటే అధికంగా ఇప్పుడు ఎక్సైజ్ యాక్ట్ ప్రకారము ఉండాల్సిన లిమిట్ కంటే ఎక్కువగా అమ్మినా కానీ, లేకపోతే ఎంఆర్పి వైలేషన్స్ జరిగినా కానీ అలాంటి వాటి మీద మేము డెఫినెట్గా కేసులు బుక్ చేస్తాం. ఇదే తాడిపత్రి టౌన్లో ఎస్ఈబి ఫార్మ్ అయిన తర్వాత కూడా టైమింగ్ వైలేషన్, అలాగే ఎంఆర్పి వైలేషన్ రెండింటి మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇటీవల కాలంలో సార్ 2 డంపులు బయటపడి ఒక లారీ దొరికింది, రీసెంట్గా ఆర్టీసీ డ్రైవర్ దొరికారు. అక్కడెక్కడ ఎక్కువ దొరుకుతున్నాయి సార్. దాన్ని అరికట్టడానికి మేము ఎలాంటి చర్యలు? వీటన్నిటి మీద మేము పూర్తిగా ఇంటెలిజెన్స్ అనేది బాగా పెంచామండి. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి బార్డర్ చాలా ఎక్కువ బార్డర్ ఉండడం, అలాగే మనకి నైబరింగ్ స్టేట్స్ నుంచి కూడా మనకి రేటు అంటే అవైలబిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సార్ మేమైతే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తరఫున మేము చేయగలిగి చేస్తాం, ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. దాన్ని మేము పాజిటివ్గానే తీసుకుంటాం. ఇది జనరల్ రివ్యూ అంటే వర్క్ ఎలా జరుగుతుంది, ఎవరెవరి దగ్గర ఎన్ని కేసులు కట్టారు, అక్కడ ఎవరెవరు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరు చేస్తున్నారు, దాన్ని అరికట్టడానికి ఇంకే రకంగా చేస్తే మనం బెటర్గా చేయొచ్చు, వాటి మీద
డిఎస్పీ గారు, ఈఎస్ గారు, మేము అందరం కూర్చొని రివ్యూ చేసాం. దాన్ని ఇంకా మంచిగా, ఇంకా మనం ఎఫెక్టివ్గా ఇంకెంత బాగా చేయొచ్చు అనే దాని మీద రివ్యూ చేసాం. నియోజకవర్గంలో ప్రతి చెరువుకు నీళ్లు నింపటమే నా లక్ష్యం. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు చెరువుకు తిమ్మాపురం చెరువు నుంచి నీళ్లు విడుదల చేసే కార్యక్రమం మరియు జలహారతిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. పద్మావతి చేతుల మీదుగా జలహారతి నీళ్లు విడుదల చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాపుగా 141 రోజుల పాటు నీళ్లు తీసుకొచ్చామని, రాబోయే రోజుల్లో కూడా రైతులెవరూ ఇబ్బంది పడకుండా చెరువులకు నీళ్లు నింపే బాధ్యత తమదే అని హామీ ఇచ్చారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని, అదేవిధంగా రైతు భరోసా కేంద్రంలో ఒక్క ఏటీఎం మిషన్ ద్వారా అప్లై చేసుకున్న వెంటనే విత్తనాలు కానీ రసాయన ఎరువులు కానీ అందజేయడం జరుగుతుందని జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. ఈరోజు హిందూపురంలో పాలిటెక్నిక్ కాలేజ్లో భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ మరియు ముఖ్య అధికారులు, నాయకులు పాల్గొనడం జరిగింది. లోక కళ్యాణం కోసం చండీ హోమం చేయడం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటిపట్నంలో వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు, అఖిల భారత వెనకబడిన వర్గాల రాష్ట్ర ఫోరం కో కన్వీనర్ వండాడి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం కరోనా మహమ్మారి త్వరితగతిన అంతమవ్వాలని 3 రోజులుగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగినటువంటి చండీ హోమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి త్వరితగతిన అంతమవ్వాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలని శ్రీకాంత్ రెడ్డి ప్రార్థించారు. శ్రీకాంత్ రెడ్డిని వేద పండితులు రుచాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వండాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజ హితం కోసం పూజలు, హోమాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం మరియు అభివృద్ధి చెందాలని, మరింతగా వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు దశరథ రామిరెడ్డి, హబీబుల్లా ఖాన్, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో NH67 హైవే రోడ్డును క్లీన్ చేసే కార్మికులపై దాడి చేసిన యాడికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గొల్ల రమేష్ దంపతులు అనంతపురం జిల్లా గుత్తి నుంచి తాడిపత్రి వరకు NH67 హైవే రోడ్డు వేసే క్రమంలో గత కొన్ని నెలల క్రితం రియల్ ఎస్టేట్ బ్రోకర్ గొల్ల రమేష్ దంపతులు వారి సొంత పొలం 1 ఎకరా 75 సెంట్ల భూమిని హైవే వారికి అమ్మటం జరిగింది. మిగిలిన సొంత భూమి పక్కనే ఉన్నది. అయితే నా సొంత భూమిలో రోడ్డు క్లీన్ చేస్తున్నటువంటి వేస్ట్ వ్యర్థాలను నా పొలంలో వేస్తున్నారని NH హైవే కార్మికులపై మండిపడ్డారు. పెద్ద పెద్ద రాళ్లతో కొట్టబోయి సినిమా హీరోలాగా కాళ్లతో ఎగిరివచ్చి తనటం స్థానికులు వీడియో తీయడం జరిగింది. ఈ విషయంలో NH హైవే బాధిత కార్మికులు తెలిపిన వివరాల మేరకు మేము గత కొన్ని నెలల నుంచి గుత్తి నుంచి తాడిపత్రి వైపు రోడ్డు క్లీన్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఈరోజు వేమలపాడు వద్ద ఉన్నటువంటి హైవే గెస్ట్ హౌస్ వద్ద వ్యర్థాలను రోడ్డు పక్కనే వేశాము. అయితే పొలం యజమాని మా స్థలంలో వేయవద్దు అని మాతో గొడవ పెట్టుకుంటున్నాడు. అయితే మేము కూడా మాకు తెలియదు, మేము తీసివేస్తాము అని ఎంత చెప్పినా వినకుండా మా ట్రాక్టర్ నడిపే కార్మికులపైన దాడి చేస్తుంటే అది ఆపటానికి సూపర్వైజర్ వెళ్ళగా అతనిపై కూడా దాడి చేశాడు. శనప్ప ఎత్తుకుంటే అయిపోయాయి కదా అమ్మ అయితే బాగుమని అయిపోయింది కొడతాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సోల్డర్ క్లీనింగ్ అని చెప్పి 4 years వస్తుంది, 4 సంవత్సరాలు. అందులో నిమిత్తము నేను ఒక 10 మంది లేబర్ని పెట్టి 10 మందిని ఇక్కడ పెట్టేసిన దాని క్లీనింగ్. గుత్తి నుంచి బొందుదిన వరకు రోజుకు 2 సార్లు తిరగాల. అటు సైడ్ ఇటు సైడ్ ఏమైనా జరిగినా, ఏమైనా ఇబ్బందులు జరిగినా మనం చూసుకుంటాం. వల్ల ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా అదర్ జరిగినా మేము వచ్చి నేను చూసుకోవాలా.
అందులో భాగంగా ఇద్దరు లేబర్ని పెట్టింటే వేరే ఆయన రమేష్ అని ఆయన వచ్చి, రమేష్ యాదవ్ మా పిల్లలని మా పొలంలో ఎందుకు చేస్తాను అని చెప్పి, యాక్చువల్గా అతనిది కాదు పొలము, రమణ పాలరమణ అని చెప్పి అతనిది అది పొలం. అతని దగ్గర పని చేస్తుంటే మీరు నా దగ్గర చేస్తానని, నాది భూమి, నీకు చెప్పిన లంజా కొడుకు ఎవరు అని చెప్పి నానా దుబ్బాసలాడి నా దగ్గర పనిచేసే ఇంజనీర్ని, సైట్ సూపర్వైజర్ని, మేస్త్రిని, లేబర్ని ఆయన ఇష్టం వచ్చినట్టు కాళ్ళ చేతల. యాడికి మండలం వేములపాడు దగ్గర ఇక్కడే ఎన్హెచ్ హైవేలో పనిచేస్తున్నటువంటి కూలీల పైన రమేష్ అనే వైసీపీ నాయకుడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన చెప్పుతోనూ ఆయన భార్య ఇద్దరు కలిసి చెప్పులతోనూ కాళ్ళతోనూ తన్ని దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అది క్షమించరాని నేరం. అది ఖచ్చితంగా వాళ్ళు హైవేలో పని చేసుకుంటా ఉన్నారు. హైవేలో పనిచేసుకునే వాళ్ళ పైన దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా గొల్లా రమేష్ అని అతను నన్ను అడ్డొచ్చిన మా డ్రైవర్ని కూలోని తిట్టి అనవసరంగా కొట్టిన వాళ్ళ అతని భూమి కాకపోయినా అతనికి ఏమో హక్కు లేకపోయినా వచ్చి చితగా బాధినాడు. నానా తిట్టి అందరిపైన కాళ్ళతో చుప్పు కాళ్ళతో కొట్టినాడు. ఒక నలుగురు ఇద్దరు కలిసి నన్ను నా కింద పనిచేసే లేబర్ని డ్రైవర్ని మొత్తం నలుగురిని చితకబాదినాడు. నాయన ఎందుకు అట్లా కొడుతున్నావు అంటే, ఈ ఆలి పెళ్ళని దెంగాన్ని పట్ట చెప్పుకోలతో దొమ్మల మీద పత్తికాడు పెద్ద చనినాడు. అసలుకి ఏం మార్గం లేకుండా ఎవరు విడిపిస్తే వాడిని కొడతానే వస్తున్నాడు. ఆయన స్థలం లేకపోలే, మా రోడ్లు మేము పనిచేస్తున్నాము. రోడ్లు పనిచేసే వాళ్ళని హైవేలో ఈ హైవే వర్క్స్ జరుగుతున్నప్పుడు అంటే కొంతమంది కాంట్రాక్ట్ తీసుకొని వర్క్స్ చేస్తుంటారు. జరుగుతున్నప్పుడు గొల్ల రమేష్ అనే రియల్ ఎస్టేట్ అతను ఉన్నాడు. అతను ల్యాండ్ 1 ఎకరా 40 సెంట్లేమో దాంట్లో ల్యాండ్ హైవేకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఏదో డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ తీసి ఇతను పొలంలో వేశారని చెప్పి తెలియడంతో అతను వచ్చి ఆడికి వచ్చి ఆడ కొంతమంది 2-3 పైన దాడి చేశాడు. అంటే చేతితో కాలుతో కొట్టాడు. అందులో ఒక రాజ్ కుమార్ అనే ఎస్సీ, అప్పేచెర్ల గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ చెందిన రాజ్ కుమార్ని కూడా దాడి చేయడం జరిగింది. ఆ విషయము ఎంబడే మాకు అంటే నిన్న నైట్ 9 గంటలప్పుడు వాళ్ళు మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు రాతపూర్వకంగా. ఈ విధంగా దళితులము ఈ విధంగా నన్ను కాళ్ళతో చేతులతో చెప్పులతో కొట్టాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తానే ఇమీడియట్ గా నేను ఇంటికాంచి వచ్చేసి ఎంబడి రిజిస్టర్ చేసి 323 కేసు కొట్టినందుకు, 355 చెప్పుతో కొట్టినందుకు మరియు SST యాక్ట్ అట్రాసిటీ కేసు కింద గొల్లా రమేష్ మరియు వాళ్ళ భార్య పైన అట్రాసిటీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను నైటే కేసు రిజిస్టర్ చేశాము. సార్ కస్టడీలోకి తీసుకున్నాను సార్ వాళ్ళని. ఇది కేసు వచ్చేసి ఇది డిఎస్పీ SST కేసు, డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ ఇది విచారణ చేస్తున్నారు. ఫ్యాక్ట్స్ బట్టి సార్ డిఎస్పీ గారు అరెస్ట్ చేస్తారు. సార్ బాధితులు ఏమంటున్నారంటే ఇంకా మేము కేసు కట్టలేదు, పోయి మాట్లాడుకోండి అని అన్నారని చెప్పేసి బాధితులు అంటున్నారు. సార్ ఇది ఎంతవరకు వాస్తవాలు? ఫస్ట్ మన కాడికి కంప్లైంట్ వాళ్ళు అయితే మన కాడికి రాలేదు. 9 అప్పుడు టైం కంప్లైంట్ వచ్చి ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు. వచ్చి వస్తానే ఇమీడియట్ గా గొల్ల రమేష్ ఈవినింగ్ పిలిపించాం. ఫస్ట్ ఈవినింగ్ పిలిపించి దండించాము. వాళ్ళు మన దగ్గర కంప్లైంట్ రాతపూర్వకంగా రాలేదు కాబట్టి చెప్పాము, చూడు ఇది ఇష్యూ జరిగింది, మీరు ఏం చేస్తారో చూడండి మాట్లాడుకొని చెప్పాము. కానీ మన దగ్గరికి అప్పుడు కంప్లైంట్ రాలేదు. సాయంత్రం 9 గంటల కంప్లైంట్ వచ్చి రాతపూర్వకంగా ఇస్తానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సర్కిల్లో మాస్కులు ధరించకుండా వాహనాలపై వెడుతున్న వారికి జరిమానా విధిస్తున్న ఎస్ఐ ఖాజా హుసేన్. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో గల జమ్మలపాడు గ్రామంలో గడ్డి చనిపోవటానికి మందు కొట్టడం వల్ల దాని చుట్టుపక్కల ఉన్నటువంటి 25 ఎకరాల పత్తి పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. కావున వెంటనే కొట్టినటువంటి రైతులపై చర్యలు తీసుకోవాలని మరియు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కమిటీ డిమాండ్ చేస్తున్నది. లక్ష్మీనారాయణ నాగ రంగయ్య మరియు రైతు సంఘం నాయకులు రాజారామిరెడ్డి, పాపయ్య, వెంకట సుబ్బయ్య, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎకరాలు
అనంతపురం జిల్లా తాడపత్రి మండల పరిధిలో ఉన్న జమ్మలపాడు గ్రామంలో ఎవరో వ్యవసాయం పద్ధతి ప్రకారం చేయకోకుండా ముందస్తు సేద్యాలు నిర్లక్ష్యం వహించి చివరిలో పైరులో సేద్యం గట్టి మందు కొట్టడానికి సాధారణమైన మందులు కొట్టకోకుండా చాలా మోతాదులో ప్రభుత్వం నిషేధించిన మందులు కొట్టడం వల్ల ఆ మందులు గాలి ద్వారా ఇలాంటి పత్తి పంటకు దాదాపు 25 ఎకరాల వరకు గాలి ప్రవాహం కూడా ఈ మందు ప్రవేశించి మొత్తం 25 ఎకరాల పత్తి పంటను ఈ విధంగా ఇగుర్లన్నీ మాడిపోయే విధంగా ఇవి మళ్ళీ భవిష్యత్తులో చిగురించే పరిస్థితుల్లో కూడా లేకుండా మాడిపోయినాయి. కాబట్టి విష ప్రయోగం చేసిన రైతు జాగ్రత్త తీసుకోకుండా ఇతర రైతులు ఇబ్బంది పడే విధంగా వ్యవహరించిన రైతుపై వెంటనే కేసు నమోదు చేయాలి. లేకపోయినా ఈ నష్టం జరిగిన రైతులకు ఎకరాకు 15,000 రూపాయల నష్టపరిహారం అందజేసే విధంగా జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏవో గారు సంఘటనా స్థలానికి వచ్చి ఈ నష్టపోయిన పంటల నివేదికను తయారు చేస్తే వెంటనే పోలీసు అధికారులు కూడా తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఏవో గారు పోలీసులు స్థానిక పోలీసులు గారి సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు కూడా ఏవో గారు నిర్లక్ష్యం వహిస్తే తహసీల్దార్ కార్యాలయం ముందు లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. అనంతపురం జిల్లాలో సెబ్ ఆధ్వర్యంలో ఈరోజు కొనసాగిన దాడులు, స్వాధీనం వివరాలు, అక్రమ మద్యం విక్రయాలు, రవాణా, నాటుసారా తయారీపై చర్యలు, 2,902 టెట్రా ప్యాకెట్లు, 56 మద్యం సీసాలు, 215 లీటర్ల నాటుసారా స్వాధీనం, నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 1880 లీటర్ల నాటుసారా ఓటను ధ్వంసం చేశారు. 48 కేసుల నమోదు, 55 మంది అరెస్ట్, 19 వాహనాలు సీజ్. ఇసుక అక్రమాలపై చర్యలు, 2 కేసుల నమోదు, 8 మంది అరెస్ట్, 8 ట్రాక్టర్ల స్వాధీనం, 32.5 టన్నుల ఇసుక స్వాధీనం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నుంచి సురేష్ రైనా అవుట్ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. సురేష్ రైనా దుబాయ్ నుంచి వెనక్కి వచ్చేశారు. సురేష్ రైనాకు పూర్తిగా మద్దతు ఇస్తామని సిఎస్కే ప్రకటించింది. అయితే రైనా వెనక్కి ఎందుకు వచ్చాడన్న దానిపై సిఎస్కే స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. కాగా ఇటీవలే సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఐపీఎల్ 2020లో భాగంగా అందరికంటే ముందు ప్రాక్టీస్ మొదలు పెట్టాలని భావించినటువంటి సిఎస్కేకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఒక బౌలర్తో పాటుగా పలువురు స్టాఫ్ మెంబర్స్కు కరోనా వైరస్ సోకింది. సిఎస్కే టీంలో దాదాపు 10 మంది కరోనాతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ గురువారం స్టాక్ మార్కెట్ లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పతనమైన మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్లకు చివరి రోజు కావడంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆర్బీఐ కొత్త నిబంధనలు రుణాలు తీసుకున్న వాళ్లకు కరోనా కల్లోల కాలంలో ఊరటనిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించడం, డాలర్తో రూపాయి మారకం విలువ 48 పైసలు పుంజుకొని 73.82కు చేరటం సానుకూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 253 పాయింట్లు లాభపడినటువంటి సెన్సెక్స్ చివరకు 40 పాయింట్ల లాభంతో 39,113 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 11,559 పాయింట్ల వద్దకు చేరింది. వరుసగా 5వ రోజు ఈ సూచీలు లాభపడ్డాయి. షాంఘై సూచీ లాభాల్లో ముగిగా ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తాడిపత్రిలో పోలీసులు హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు.
అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామం వద్ద 2 బైక్ దొంగల అరెస్ట్. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో ఎస్సీబీ ఫార్మా అయినా కూడా ఎంఈబీ అండ్ ఎంఆర్పి వైజేషన్ మీద కూడా కేసులు. నియోజకవర్గంలో ప్రతి చెరువుకు నీళ్లు నింపడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. ఈరోజు హిందూపురంలో పాలిటెక్నిక్ కాలేజ్లో భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన హిందూపురం ఎంపీ గోరంట్ల. లోక కళ్యాణం కోసం చండీ హోమం చేయడం అభినందనీయం. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.